జ్ఞాపకం చేస్తున్నా. దావీదు దినములో 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఏమైపోయింది ఆ ప్రార్థన? నిర్లక్ష్యం. దావీదు 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు దినములో. ఏమైంది ఆ స్తుతి? నిర్లక్ష్యం. ఏమిటి ఫలితం? స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూడడం, చూసిన తర్వాత తన మదిలో మెదులుతున్నటువంటి ఆలోచనలను జయించలేకపోవడం, పదే పదే జ్ఞాపకం రావడం, ఆమె అస్తమాను తన కళ్ళల్లో కనిపించటం, ఆ శోధనను జయించలేక, ఆ శోధనను ఎదిరించలేక ఆఖరికి ఏం చేశాడో తెలుసా? తన దగ్గర పనిచేసేటటువంటి ఒక సైనికుడిని పిలిపించి, ఆ అమ్మాయి ఎవరో ఆమెను పిలుచుకురండి అని చెప్పి అన్నాడు. ఎంత దారుణం అండి! పిలిచేవాడికి తెలియదా ఎందుకు పిలుస్తున్నాడో? ఆ వచ్చి రాజు యొక్క భవనంలో ఒక రాత్రి పక్కింటి ఆవిడ వచ్చి గడిపిందంటే పనిచేసే వాళ్ళకి తెలియదా? తెలుస్తుంది వాళ్లకు తాను చేస్తుంది పాపము అనేటటువంటి ధ్యాస దావీదుకు ఉండదా? తనకు తెలుసు అండి, నేను ఆ అమ్మాయిని పలానా వ్యక్తి ద్వారా పిలిపిస్తున్నాను, వాడికి తెలుసు నేను పిలిచినప్పుడు ఆమెతో తప్పు చేయడానికి పిలిచానని, వాడికి తెలుసు ఒక రాత్రంతా నాతో ఆమె గడిపినప్పుడు ఆమెతో నేను పాపం చేశానని, నాకున్నటువంటి సాక్ష్యం పాడవుతుందని, నా మీద ఉన్నటువంటి అభిమానము అభిప్రాయము వాడికి పోతుంది అని, వాడు వెళ్ళి 10 మందికి చెప్పే ఛాన్సు ఉందని తెలుసండి. కానీ తన మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం పోతుందని తెలిసిన, తన సాక్ష్యం పాడవుతుందని తెలిసిన, దేవుడు చూస్తున్నాడు అని తెలిసిన, ఒకసారి పాపం చేయాలి అనే రంధిలో ఒక మనిషి పడినట్లయితే, దాని ప్రార్థనతోనో దేవుని కనికరంతోనో జయించకపోతే లోబడిపోతాడు అనేది వాస్తవం, ఎంతటి వాడైనా సరే. ఆ రోజు దావీదు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే, యాదృచ్ఛితంగా అనగా తనకు తెలియకుండానే ఆ అమ్మాయిని చూశాడు. వెంటనే ఏం చేయాలి? తన కళ్ళను మలుచుకోవాలి. కానీ అలా మలచలేకపోయాడు, ఆమెను చూస్తూ ఉండిపోయాడు. దాన్ని బిల్లీ గ్రాహం గారు చెప్పిన మాట ఏమిటంటే, మన తలపైన పక్షులు ఎగురుతూ ఉంటాయి, మనం ఏమీ చేయలేము దాన్ని బట్టి. అవి అలా ఎగురుతున్నప్పుడు ఎగరకండి నా తలపైన అని చెప్పే అధికారం నీకు లేదు, దాన్ని కంట్రోల్ చేసే శక్తి నీకు లేదు. అనగా మన తలపైన పక్షులు ఎగురుతూనే ఉంటాయి, కానీ ఆ తలపైన ఎగురుతున్న పక్షులు వచ్చి నీ తల మీద గూడు కట్టుకొని గుడ్లు పెట్టకుండా మాత్రం నువ్వు చేయొచ్చుగా. అర్థమైందా మీకు? అవి వచ్చి గూడు కట్టుకొని గుడ్లు పెట్టకుండా నువ్వు చేయొచ్చు అన్న అర్థం ఏమిటంటే, ఏదో ఒక తలంపు వస్తుండొచ్చు, పోతూ ఉండొచ్చు. సతీష్ కుమార్ కావచ్చు, మీరు కావచ్చు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపిష్టి ఆలోచన తలంపు సైతాన్ని పెడతాడు. అలా పెట్టినప్పుడు మనం చేయకూడదు ఏమిటయా అంటే, ఆ తలంపును పట్టుకొని మన మెదడులో దాని మీదే మనం గూడు కట్టుకుంటూ గుడ్లు పెట్టుకుంటూ కూర్చున్నట్లయితే పాపం చేస్తాం. ఏదైనా ఒక తలంపు సైతాను తీసుకొచ్చి మన మనసులో పెట్టినప్పుడు, లేదా గతంలో నువ్వు చూసినటువంటి ఒక పాపిష్టి దృశ్యం ఏదైనా సైతాను జ్ఞాపకాన్ని తీసుకొచ్చినప్పుడు, వెంటనే ప్రార్థనతో దాన్ని నువ్వు జయించినట్లయితే పరిశుద్ధతను కాపాడుకుంటాం. కానీ సైతాను తీసుకొచ్చిన తలంపు కావచ్చు, సైతాను చూపించిన దృశ్యం కావచ్చు, నీ మదిలో నువ్వు దాచిపెట్టుకుని మళ్ళీ తలొస్తూ ఉన్నట్లయితే నువ్వు గూడు కట్టుకుంటున్నావు, గుడ్లు పెట్టబోతున్నావు. గుడ్లు పెడితే ఏమవుతుంది చెప్పండి? పాపం. గుడ్లు పెడితే పాపమే, పాపపు పిల్లలే. కాబట్టి సహోదరుడు, సైతాను తలంపు తీసుకొచ్చి నీ మనసును కానీ నీ తలంపులను కానీ నిన్ను కానీ అపవిత్రపరచాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే చేయాల్సింది తెలుసా? ప్రార్థన. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. ఆ రోజు ఆ స్త్రీని అనుకోకుండా చూసుంటాడు, వెంటనే మోకరించాల్సింది, వెంటనే లోపలికి వచ్చేయాల్సింది. కానీ ఏం చేశాడో తెలుసా? ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏవైనా ఒకవేళ మీరు చూసే ప్రయత్నం చేస్తే సడన్గా అనవసరమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి, అర్ధనగ్నంగా ఉన్నటువంటి యాడ్స్ వచ్చేస్తూ ఉంటాయి, లేనిపోని పాటలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రశాంతంగా కాసేపు వాక్యం విందామన్నా కూడా ఇమీడియట్గా యాడ్ వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఇండైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళు రాబోయే రోజుల్లో మీ చేత డబ్బులు కట్టించుకుంటే తప్ప వాళ్ళు ఏమీ మీకు చూపించే ప్రసక్తి
లేదు బ్రదర్, ఫ్రీగానే చూస్తున్నాను బ్రదర్, మీరు ఫ్రీగానే చూస్తున్నారు అనే విషయం వాడికి తెలుసు. కానీ ఏం చేస్తున్నాడు? ప్రతి 5 నిమిషాలకి ఒక అడ్వర్టైజ్మెంట్ పంపిస్తున్నాడు. ఎందుకని? మిమ్మల్ని విసిగిస్తున్నాడు. ఆఖరికి మీరు ఏం చేస్తారు? ఈ విసుకంతా ఎందుకు నాకు అని అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏమని? ఈ విసుక్కోకుండా ఉండాలంటే నాకు డబ్బులు కట్టండి. అర్థమైందా? ఇలా విసుక్కోకుండా ఉండాలంటే నాకు డబ్బులు కట్టండి, హ్యాపీగా యూట్యూబ్లో చూసుకోండి అంటే ఇండైరెక్ట్గా వాడు ఏం చేయబోతున్నాడయ్యా అంటే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మరీ మీరు చూడాలనుకుందని చూపించబోతున్నాడు. అది వాస్తవం. సహోదరులు, అనుకోకుండా ఒకవేళ నువ్వు చూసినట్లయితే, ఫస్ట్ టైం నువ్వు చూసిన తప్పు కాదు, కానీ సెకండ్ టైం చూడాలని ప్రయత్నం చేస్తావు చూడు, దట్ ఈజ్ రాంగ్. అందుకే బ్రదర్, ఫస్ట్ టైం చూసినప్పుడే గంటసేపు చూసేస్తావు. ఊరి పాపిష్టోడా, అవునా? ఫస్ట్ టైం చూసినప్పుడేనట మొత్తం చూసేస్తాడట. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? దయచేసి గమనించండి. నీ దేహమునకు నీ కన్ను దీపము గనుక, నీ కన్ను తేటగా ఉన్నట్లయితే నీ దేహం అంతయు వెలుగు మయమై ఉంటుంది. ఆ రోజు సాతాను యెహోవా చిత్తానుసారుడైనటువంటి దావీదును దేంతో అటాక్ చేశాడో తెలుసా? ఒక అపవిత్రమైన దృశ్యముతో అటాక్ చేశాడు. మహా అద్భుతమైన ఆత్మీయుడే ఆ అటాక్లో దొరికిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, కంటి ద్వారానే సాధారణంగా సైతాను శోధించే ప్రయత్నం చేస్తాడు.